తిరుపతి లడ్డు సమస్య. కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచం నిండా ఉన్నారు. తిరుపతి లడ్డు కల్తీ అనే సమస్య వీళ్ళందరి మనోభావాలకు సంబంధించిన అంశమై కూర్చుంది. రాజకీయ పార్టీలు ఈ సమస్యని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ కల్తీ అయిందని ఒక వాదన బయటకు వస్తే భక్తుల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. సిట్ అనేది రాష్ట్రం వేసింది. దీన్ని తేల్చడానికి రాష్ట్రం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేశారు. సరే, రాజకీయంగా వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వేసిన సిట్ మీద నమ్మమని అపోజిషన్ పార్టీ అనే అవకాశం ఉంది. ఫైనల్గా ఈ సబ్జెక్టు సిబిఐ చేతికి వెళ్ళింది. సిబిఐ మరో సిట్ వేసింది. ఆ సిట్లో వారు జంతువుల కొవ్వు కలవలేదని చెప్పి తేల్చారు, కానీ కల్తీ అయిందని మాత్రం స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ సమస్యను మనం చూద్దాం. 2014 నుంచి 2026 వరకు మనం డేటా కలెక్ట్ చేస్తే ఓపెన్ మార్కెట్లో హోల్సేల్ మరియు రిటైల్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఖరీదు ఎంత ఉంది? తిరుపతి తిరుమల దేవస్థానం వారు కంపెనీలని నెయ్యి సప్లై చేయమని టెండర్లు కాల్ఫర్ చేస్తారు. వాళ్ళకి ఏ మోతాదులో టెండర్లు సమర్పించారు ఇవి చూస్తే 2014 నుంచి 2026 దాకా వివిధ కంపెనీలు 1 కిలో ఆవు నెయ్యి ఎంత ఖరీదుకు సప్లై చేస్తామో అనే టెండర్లు పరిశీలిస్తే 250 నుంచి 2026కు వచ్చేటప్పటికి 600 పైసలకు వచ్చింది. ఎక్కువ సందర్భాల్లో 250, 300, 350, 400, 430 ఇట్లా ఉంటూ వచ్చింది. ఈ కాలం అంతట్లో మొదటి విడత తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు ఉన్నది. తర్వాత 5 ఏళ్ళు వైసీపీ పార్టీ ఉన్నది అధికారంలో. ఇప్పుడు మరలా 2 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. అంటే ప్రధానమైన 2 పార్టీలు కూడా టీటీడీని మేనేజ్ చేస్తూ వచ్చాయి. 2014 నుంచి 16 వరకు టెండర్లో కోడి చేస్తున్న రేట్లకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి మార్కెట్లో లభ్యమవుతున్న రేట్లకి చాలా తేడా ఉంది. ఏ కాలంలో కూడా బయట స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎంత రేటుకు లభ్యమవుతుందో ఆ రేటు కంటే చాలా తక్కువ రేట్లకే నందిని అనే కంపెనీ సప్లై చేసిన, బోలేబాబా సప్లై చేసిన, వైష్ణవి సప్లై చేసిన, ఇందాపూర్ సప్లై చేసిన, ఎవరు సప్లై చేసినా సరే మార్కెట్లో లభ్యమవుతున్న రేటు కంటే చాలా తక్కువకి కోడి చేస్తున్నారు. అంత తక్కువకి ఎలా వీళ్ళు సప్లై చేయగలుగుతున్నారు అనే ప్రశ్న అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న. జంతువులకు కలిసిందా లేదా అనే దాన్ని సిబిఐ పక్కన పెట్టింది. కల్తీ కలిసిందని చెప్తా ఉంది. ఏం కల్తీ కలుస్తున్నప్పటికా ఆవు నెయ్యిలో సులభంగా కలిసిపోగలిగే తక్కువ ఖరీదైన నూనె పామోలివ్ నూనె. ఆవు నెయ్యికి లైట్ ఎల్లో కలర్ వస్తుంది, కొద్దిగా పసుపచ్చ రంగు వస్తుంది. ఈ రంగు రావడానికి బీటా కెరోటిన్ వాడతారు. ఇవేం తినకూడని పదార్థాలు కాదు అవి, కానీ ఆవు నెయ్యి అయితే కాదు అది. ఆవు నెయ్యికి సువాసన రావడానికి కొన్ని కెమికల్స్ వాడతారు. అంటే ఇప్పుడు 2014 నుంచి 2026 దాకా భక్తులు తింటున్న లడ్డులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదు. పామోలిన్ ఆయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్, తక్కువ ఖరీదైన వెజిటబుల్ ఆయిల్స్ కలిసినటువంటి ఆవు నెయ్యే వాడుతున్నారు. అసలు ఇంతకది ఆవు నెయ్యా లేకపోతే ఇతర నూనెలతో తయారైనటువంటి ఆవు నెయ్యిలా కనపడే పదార్థం అనేది కూడా అనుమానమే. ప్రాబ్లం అది. దీనికి పరిష్కారం ఏంటి? స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెచ్చి మాకు వాడండి, లడ్డు ఖరీదు ఎక్కువైనా మేము కొంటాము అని భక్తులు చెప్పచ్చు. లేదా ఏదైనా వెజిటబుల్ పదార్థాలే కదా, అంత తక్కువ ఖరీదుకి ఏమంటే ఎవడు మాత్రం ఇస్తాడు?
పామోలిన్ ఆయిల్, బీటా కెరోటిన్ ఇవన్నీ కూడా తినదగిన పదార్థాలు కదా, ఇట్లే సర్దుకుంటాంలే అని భక్తులు అనుకోవచ్చు. తిరుపతి తిరుమల దేవస్థానం దగ్గర చాలా డబ్బు ఉంది, భక్తులు ఇచ్చిన డబ్బే. ఈ డబ్బుతో 1,00,000 ఆవుల్ని తిరుమల కొండల్లో మేపచ్చు, అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. ఏ జిల్లాకు ఆ జిల్లా గాలికి తిరుగుతున్న ఆవులు ఉన్నాయి, యజమానులు లేకుండా తిరుగుతుండేవి. ఆకలికి తట్టుకోలేక ప్లాస్టిక్ సంచుల్లో బయట వారేసిన ఆహారం తింటూ ఉంటే దాంతోపాటు ప్లాస్టిక్ సంచులు కూడా ఆవులు మింగుతున్నాయి, అన్యాయంగా చచ్చిపోతున్నాయి. గోశాలను పెట్టినారు కానీ అన్ని గోవుల్ని వాళ్ళు తీసుకెళ్ళి మేపే పరిస్థితి లేదు, అంత పశుగ్రాసం కూడా దొరకదు. ఏ జిల్లాకు ఆ జిల్లా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గోశాలలో టీటీడీ తరఫున పెట్టి ఈ గాలికి తిరుగుతున్న గోవులన్నిటి తీసుకొచ్చుకోవచ్చు, మనుషులకు ఉపాధి దొరుకుతుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఆవు పాలల్లో తయారు చేసుకోవచ్చు. ప్రజలకి ఆవు మూత్రం మీద, ఆవు పేడ మీద చాలా గౌరవం ఉంది కాబట్టి ఈ రెండు కూడా అమ్ముకోవచ్చు. జిల్లాల్లో పెట్టే ఈ కేంద్రాలకు తోడు 1,00,000 ఆవులతో తిరుమల కొండల్లో కూడా ఒక పెద్ద కేంద్రం పెట్టవచ్చు. దీనివల్ల స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారైన లడ్లు తినవచ్చు, భక్తుల మనోభావాలకు ఇబ్బంది ఉండదు. ఆవు మూత్రాన్ని, ఆవు పేడని పెద్ద ఎత్తున సేకరించి అవి కావాలనుకున్న వాళ్ళకి సప్లై చేయొచ్చు. అనేక మంది జనానికి ఉపాధి దొరుకుతుంది. వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని బతుకుతారు వీళ్ళందరూ. ఇలాంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు చేయకూడదు?